జిల్లాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పర్యటిస్తూ ఉన్నారు. పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. రైస్ మాఫియా ముఠాపై ఆయన ఆరా తీశారు. పీడీఎస్ బియ్యం పట్టివేత సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, పవన్ కళ్యాణ్ పర్యటన బిజీగా సాగుతోంది. ఆయన తమ పర్యటనలో ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టు తెలియవస్తోంది. మరి దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు యాంకరేజ్ కోర్టు లోపల పర్యటించారు. ప్రత్యేకమైన మెకానిజం షిప్ లో ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి. అంటే 1:15 వెళ్ళిన పవన్ కళ్యాణ్ దాదాపుగా యాంకరేజ్ కోర్టు లో ఏదైతే అక్రమంగా బియ్యం రవాణా అవుతుందని చెల్లెస్తా అదే నౌక దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మొత్తం అక్కడ కూడా బియ్యాన్ని పరిశీలించిన పరిస్థితి. అయితే ఇదంతా అక్రమంగా అదే 2 రోజుల క్రితం 52,000 టన్నుల ఆ బియ్యాన్ని ఉన్న చెల్లెస్తా నౌకని జిల్లా కలెక్టర్ సన్మోహన్ తన అధికారులతో కలిపి పట్టుకున్న పరిస్థితి. దాని మీద గర్భిల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా కాకినాడ పర్యటనకు వచ్చి కేవలం యాంకరేజ్ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం అది పట్టుబడ్డ 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏ విధంగా తరలిస్తున్నారు అనేది బార్షిప్ లో ఉన్న బియ్యం, అలాగే ఆ బార్షిప్ లో ఏదైతే ఉప్పుడేరులో ఉన్న బార్షిప్ లోని అవి పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులతో ఆరాధించిన తర్వాత మళ్ళీ సముద్రం లోపలికి ప్రత్యేకమైన చూస్తున్నాం మనం. అవి మెకనైజ్ సంబంధించిన షిప్ ద్వారా అంటే బోట్ ద్వారా ఆయన లోపలికి వెళ్ళారు. దాదాపు 1:45 నిమిషాల పాటు సముద్రంలోని యాంకరేజ్ బోట్ లో తిరిగి నౌకల్ని లో ఎగుమతి అవుతున్న బియ్యం కూడా పరిశీలించారు. అయితే ఇదంతా ఎలా జరుగుతున్నాయి, ఇంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కానీ అక్రమంగా బియ్యం ఎలా జరుగుతున్నా దానికి అదే పీడీఎస్ బియ్యం ఎలా జరుగుతున్నా దాని మీద పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘ అధికారులతో మంత్రి నారాయణ మనోహర్తో చర్చించారు. మనోహర్తో పాటు కాకినాడ వనవాడి చంద్రబాబు అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ కూడా ఉన్నారు. మొత్తం వ్యవహారంలో అధికార యంత్రాంగం ఈ నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా లేకపోతే ఎందుకు పోతున్నా ఆయన చర్చలో కూడా లేవనెత్తిన పరిస్థితి. ఇక్కడ వనవాడి చంద్రబాబు సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎంత వెళ్తుంది మీకేం తెలియదా కూడా వనవాడి కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే సీఎస్ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏదైతే తీసేసిన బియ్యం మళ్ళీ ఎగుమతికి పంపిస్తుంటే అది బ్యాంకు రిలీజ్ అయిన బియ్యాన్ని మళ్ళీ నిబంధనలకు అతిక్రమించి ఎగుమతి అవుతుంటే మీరు గమనించట్లేదా చూసుకోవట్లేదా అనేది కూడా ఆ డిఎస్ఎం కూడా ప్రశ్నించే పరిస్థితి. అయితే గత మనం చూస్తున్నాం ప్రస్తుతం పౌరం ప్రభుత్వం గారికి కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. నారాయణ మనోహర్ మొత్తం పలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో పలు రైతు బిల్లులను అలాగే గొడవలను కూడా తనిఖీ చేశారు. పలు చోట్ల పట్టుబడిన పీడీఎస్ బియ్యాన్ని కూడా తీసేశారు. అయితే ఆ పట్టుబడిన పీడీఎస్ బియ్యంలో కొంత బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ మీద కూడా రిలీజ్ చేసే వస్తుంది. అలాంటి బియ్యాన్ని మళ్ళీ ఎగుమతి ఇప్పుడు ప్రధానమైనది. అయితే దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కాలేదు. అయితే ముఖ్యంగా సీరియస్ బియ్యం అవడానికి గతంలో ఇక్కడ ఉన్న రామూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రేపు నుంచి ఈ విషయాన్ని కూడా పరిస్థితి దొరికిన బియ్యాన్ని ఇప్పుడు ఏ విధంగా కన్సైన్మెంట్ ఉంటుంది, అసలు బియ్యం ఎందులో అక్రమంగా పరిగెడుతున్న బియ్యంతా ఈ విధంగా ఈ మధ్యకాలంలో కన్సైన్మెంట్ వెళ్ళి ఆఫ్రికా దేశానికి వెళ్తున్న బియ్యం ఎన్ని డాంకులు వెళ్ళిందని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు మరి కష్టంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియా సెంటర్ కి చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ నౌక యాక్సిడెంట్ కోర్టు లోపలికి వెళ్ళిన నౌక షిప్ బోట్ ఏదైతే మెకనైజ్ బోటు అది ఒడ్డుకి చేరుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోర్ట్ లో దిగుతున్నారు. ఇక్కడ లో చేరుకున్నారు. ముందు ఆయన బయలుదేరి యాంకరేజ్ బోర్డు ఉప్పుడేరు దగ్గర నుంచి యాంకరేజ్ బోర్డు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే మీడియాతో మాట్లాడడానికి ఇక్కడ చేశారు. మీడియాతో మాట్లాడతారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏ విధంగా ఈ పీడీఎస్ బిల్డింగ్ అక్రమ రవాణా పరిస్థితుల మీద
ఏ విధంగా స్పందిస్తారు, జరిగిన బియ్యం పట్ల ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఒక ఇది నడుస్తుంది. అంటే పోతాయి ధర్మశాస్త్రం ఏపీ రెండు సివిల్ ఆఫీసు ప్రసాద్ పై కూడా డిప్యూటీ సీఎం సీరియస్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ సీరియస్ ఉన్న పరిస్థితుల్లో కూడా క్షేత్రస్థాయిలో అధికారులు సీరియస్ గా లేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్న పరిస్థితి. అలాగే ఆగ్రహం చేస్తున్నారు. అదే ఒక అగ్రవాల్ ఇక్కడ ఒక వ్యక్తి ఎమోజీ చేస్తున్నాడని అగ్రవాల్ అని చెప్పి అతను ఈ ఎగుమతి చేస్తున్నట్టుగా కూడా గుడిగా తెలుస్తుంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఆరాధించారు. అలాగే డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఈ విషయంలో డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినంతా కూడా భావిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ భావిస్తున్న పరిస్థితి. అదే కొంతమంది పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడానికి కూడా తెలుస్తుంది. స్వయంగా డిప్యూటీ మంత్రి వచ్చి ఈ పరిస్థితులను పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో అంతకుముందు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదరణ మండలి వచ్చి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఎగుమతి బియ్యం కాకినాడ బెంగళూరు పోతున్నారు ఎగుమతి అవుతుందంటే అధికారుల నిర్దేశం స్పష్టంగా కనపడుతుందని చెప్పి సీరియస్ పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద రాబోయే రోజుల్లో అక్రమ దందా మీద అక్రమ బియ్యం రవాణా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇంకా పీడీ యాక్ట్ కూడా దీని మీద అమలు చేయాలా అనేది ఆలోచన చేస్తామని తెలుస్తుంది. అయితే 4వ తేదీన డిసెంబర్ 4వ తేదీన కూడా కేబినెట్ సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ట్యాక్స్ లో కూడా దీని మీద చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం అంటే అందరూ నిజాయితీగా ఉన్నారని ఉండలేదు కానీ కొంతమంది మాత్రం తప్పుడు అధికారులు ఉన్నారు, తప్పుగా ఉన్నారని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ఉంది. ప్రతి విషయాన్ని కూడా గౌరవించిన పరిస్థితి ఆరాధించారు. ఇక్కడ ఈ కాకినాడ కోర్టుకు చెడ్డ పేరు తీసుకోవడానికి కారణం గతంలో గతంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా డిస్కషన్ చేసిన పరిస్థితి. అయితే 5 ఏళ్ళు పట్టడానికి ఇక్కడ ప్రీవియస్లీ పెట్టడానికి కాకినాడ ఇక్కడ దూరంపూడి అని ఒక చర్చ కూడా వీళ్ళు తెలుస్తుంది. పైన గతంలో ఆరోపణలు ఏమైనా పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోర్టుకి చేరుకున్నారు, కోర్టులో దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే కూడా అధికారులు వస్తున్నారు. అది కూడా రాజేంద్ర మనోహర్, అలాగే ఎమ్మెల్యే వనమాలి కొండబాబు, అలాగే సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నేరుగా ఆ పవన్ కళ్యాణ్ యాంకరేజ్ కోర్టులో చూసిన తర్వాత మొత్తం నేరుగా మీడియా సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పుడు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అది ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న తీరు ఎలా ఉంది, ఆయన పరిశీలించిన పరిశీలనలో అధ్యయనంలో ఎలాంటి పరిస్థితులు కనపడ్డాయి, అధికారులతో చర్చించిన తర్వాత ఆయన ఏ నిర్ణయానికి వచ్చారు, ఇక్కడ ఈ అక్రమ రవాణా బాగా పవన్ కళ్యాణ్ పరిస్థితి మీడియా సమావేశం ఆదరయ్యారు. ప్రతిబంధం దాని మీద పరిశీలించి ఇప్పుడు దాని మీద దృష్టికి వచ్చిన విషయాలు ఇప్పుడు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో మీడియా సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మనోహర్ అలాగే ఎమ్మెల్యే వనమాడి గౌరవం కూడా పాల్గొన్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తం ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్